మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. రండి వీణులకు వీణులు చేసి యేసయ్యకు చరిత్ర వేగిరమే వినటుకురండి. ఓ సోదరులారా వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి, యేసయ్య చేసే కార్యములు చూడండి. మీయాది బాధలు తొలగించేది యేసయ్యేనండి. శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. మీయాది బాధలు తొలగించేది యేసయ్యేనండి. మీకు శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. రండి వీణవే వినుటకురండి. ఓ సోదరులారా పూజింపదగురా సృష్టికర్తను మరచావు నీవు. సృష్టిని నీవు పూజించును తన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. మీయాది బాధలు తొలగించేది యేసయ్యేనండి. మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. రండి వీణులకు వీణులు చేసి యేసయ్యకు చరిత్ర వేగిరమే వినటుకురండి. ఓ సోదరులారా వేగిరమే వినటుకురండి. ఓ సోదరులారా వేగిరమే వినటుకురండి. ఓ సోదరులారా వేగిరమే వినటుకురండి. నామానికి మహిమ కలుగును గాక. ఈ వీరనారాయణపురము అలాగే పీకేఆర్పురము ఈ సెంటర్లో చేరి దేవుని యొక్క మాటలు తెలియచేయడానికి దేవుడు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఏంటి ఇంత ప్రయాసపడి మీరు అందరూ వచ్చి దేవుని గురించి తెలియచేస్తూ ఉన్నారు. ఎవరా దేవుడు అని మీరు ఒకవేళ అనుకుంటూ ఉన్నారేమో. దేవుని వాక్యంలో ఉంచి మేము మీతో మాట్లాడుతూ ఉన్నాము. నిన్ను నన్ను ఈ సర్వ సృష్టిని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, ఆ సృష్టికర్త అయిన దేవుని గురించి నేను మీకు తెలియచెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు మనల్నందరినీ ఆయన జగత్తుకు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తా ఉంది. మనుష్యుడు దేవుని యొక్క ఉద్దేశంలో ఉంటుండగా మనుష్యుడు దేవునికి వ్యతిరేకముగా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోయి ఉన్నాడని దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది. తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అయితే ప్రియులారా, దేవుడు తన ప్రజలను ప్రేమిస్తూ ఉంటుండగా మనుష్యుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుడు అనుగ్రహించి దేవునితో సమాధానపరచడానికి రికన్సిలియేషన్ చేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని లోకానికి పంపించినట్లుగా దేవునికి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఈ విధముగా ఉంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసున నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. విమోచన క్రయధనముగా తన కుమారుడిని ఈ లోకానికి పంపించి క్రయధనముగా ఆయన అప్పగించి ఉంటుండగా ప్రియులారా, మన పాపము నుంచి మనం విమోచించడానికి ఆయన తన రక్తాన్ని కార్చినట్లుగా దేవుని వాక్యము సాక్ష్యం ఇస్తూ ఉంది. కనుక ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకంగా అంగీకరిస్తారో వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఏలయనగా అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు,
గ్రహించేవాడు ఎవడునూ లేడు, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, అటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కార్చి నీ కొరకు నా కొరకు ఇదిగో తన యొక్క రక్తాన్ని కార్చి రక్షణ కార్యాన్ని నెరవేర్చి ఉంటుండగా ఆ రక్షణ కార్యాన్ని మీరందరూ అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని మీ నోటితో ఒప్పుకొని ఆయన మన పాపముల కొరకు మరణించాడని నమ్మి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచమని ప్రియులారా మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతూ ఉన్నాము. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఇదిగో దేవుడు తన కృపను అనుగ్రహించునని దేవుని వాక్యం తెలవిస్తా ఉంది. దేవుని ప్రేమ మనలను తడుతూ ఉంది ప్రియులారా. ఆయన తలుపు యొద్ద నిలుచుండి మనము తడుతూ ఉంటుండగా ఆయన ప్రేమను మనము అంగీకరించి దేవుని కృపను పొందుకుని రక్షణ మార్గంలో నడవాలని మరొకసారి మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాము. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క రక్షణ, ఉచితముగా ఇచ్చేటువంటి ఆ రక్షణను తృణీకరించవద్దు. ఎందుకంటే ప్రియులారా, ఆయన రక్షణ తృణీకరించి దేవుని యొక్క ఉగ్రతకు పాలు కావద్దని ప్రభు పేరిట మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ప్రేమ నిన్ను పిలుస్తూ ఉంది. ఒకవేళ ఆయన ప్రేమను అర్థం చేసుకోలేక ఇదిగో నీవు ఆయన్ను తృణీకరించినట్లయితే దేవుని ఉగ్రత మన మీదకి వస్తూ ఉంది కనుక ఆ నిత్య నాశ నుండి తప్పించబడటానికి, రక్షించబడటానికి ఇదిగో నీవు నిత్య నరకం నుండి తప్పించబడటానికి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించమని మరొకసారి నేను తెలియచేస్తూ ఉన్నాను. ఆ విధముగా ప్రభువుని అంగీకరించండి, నిత్యత్వాన్ని స్వతంత్రించుకునండి, మీ ఇంటిలో క్షేమాన్ని దీవులను తీసుకుని ఉంచుకునండి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ పుర ప్రజలను జ్ఞాపకం చేసుకునండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. దీవించండి, దర్శించండి, మీ కృప చూపించండి. నాయన రక్షణ అనుభవాన్ని ఇవ్వండి. మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏ పరిస్థితిలో ఉన్నారో మాకైతే తెలీదు. ప్రతి పరిస్థితిలో మీరే వారికి తోడైండి నడిపించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.